మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు, పూలు పాలు అమ్మి వేల ఎకరాలు పేదల దగ్గర నుంచి కబ్జా పెట్టాడని కవిత అంటున్నారు. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కించి మల్లారెడ్డి అక్రమాలను సీఎం పట్టించుకోవడం లేదని చెప్పి కవిత అంటున్నారు. బీఆర్ఎస్లో భజన బ్యాచ్కే మంత్రి పదవులు ఇస్తున్నారనేటువంటి మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావులు భూ కబ్జాలు చేయడం ఆపాలి అని కవిత చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. సో మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవడి చేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కించి తన అక్రమాలను మొత్తాన్ని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు ప్రభుత్వం కూడా మల్లారెడ్డిని పట్టించుకోవడం లేదు, చూస్తున్నట్టుగా వదిలేస్తోంది. తన అక్రమాల నిగ్గు తేల్చాలి అని చెప్పు అటు కవిత మాట్లాడుతూనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, అటు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, వీరంతా కూడా కబ్జాలు చేయడం ఆపాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ పొద్దున్న నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఇంకో టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్కి కూతవేడి దూరంలో ఉన్న మేడ్చల్లో గంజాయి కట్టగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుట్టలు అయిపోయింది. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి, ఆ పెన్షన్స్ కూడా పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన ప్లేస్. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టులో దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదేవిధంగా ఏదైతే డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ 100ల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దుతే కూడా లెక్క లేకుండా ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తారు. మరి ఏంది మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. ఏంది ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి, ఈటల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి. అందరికన్నా ఇంపార్టెంట్, ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అణువణువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు. వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్గా టూర్ పెట్టుకోవాలి. పరిస్థితి బాగాలేదు, అధ్వానంగా ఉంది. దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, ఇవి కవిత మాట్లాడిన మాటలు. మల్లారెడ్డిని కార్నర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కబ్జాలు అన్నారు, ఆయన అనేక రకాలుగా అవినీతికి పాల్పడుతున్నారు. సో గతంలో ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి సమస్య ఆయన దృష్టిలో ఉంది. సో వెంటనే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఈ సమస్యలు తీర్చాలని చెప్తూనే మల్లారెడ్డిపై కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా తను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు కనిపించింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కవిత జాగృతి జనం బాట పేరిట వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆ జాగృతి నేతల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తను మాట్లాడుతున్న క్రమంలో మల్లారెడ్డి పాలు పూలమ్మి పేదల భూములను కబ్జా పెట్టారు, అటు తన మనవడి చేత ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కించుకొని ఆయన తప్పించుకున్నారు,
మాకు అటు ప్రభుత్వం కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అంటున్నారు. అంటే ఈ 2 ఏళ్లలోనే మల్లారెడ్డి అవినీతి బయటకు వచ్చిందా? గతంలో మల్లారెడ్డి చాలా నీతివంతుడు, నిజాయితీవంతుడు అని చెప్పే రకంగా కవిత మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కవిత విమర్శలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో మంత్రులుగా పనిచేసినట్టు ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వారందరి గతంలో చేసినటువంటి చిన్న ఆరోపణల పైన రెస్పాండ్ అవుతున్నారు. నిన్న మేడ్చల్ సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటిస్తూ పూలమ్మినా పాలమ్మినా అని చెప్పడమే కాదు, 100 ఎకరాల భూములు కబ్జా చేసినటువంటి చరిత్ర మల్లారెడ్డి పైన ఉంది. ఏం డెవలప్మెంట్ చేయలేదు, 10 ఏళ్లలో అట్లనే ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి కవిత చేస్తున్న. కవిత పర్యటిస్తున్న ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ గత ప్రభుత్వం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమాలను, అవినీతి సంబంధించిన అంశాలను ఆమె తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మల్లారెడ్డి పైన ఇంత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కవిత బీటీ బ్యాచ్ అని కూడా అన్నారు. బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు అనేటువంటి మాటను కూడా మాట్లాడుకోవచ్చు. అంటే భజన బ్యాచ్ అని చెప్పి తన ఉద్దేశంగా ఉంది. సో భజన బ్యాచ్ దాంట్లో మల్లారెడ్డి కూడా ఉన్నాడా? అంటే మల్లారెడ్డి ఏ రకమైన భజన చేశాడు? ఆయనకు మంత్రి పదవి రావడం కోసం అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే ముగ్గురు కీలకం కాబట్టి వాళ్ళకి ఏమేమి భజన చేశాడు, ఏ రకంగా తన ఉద్దేశం ఉంది? ఎగ్జాక్ట్లీ బీటీ అండ్ యూటీ అనేటువంటి 2 అంశాలను ప్రస్తావించారు. బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్, అంటే బయట నుంచి వచ్చారు. తర్వాత యూటీ అంటే ఉద్యమ బ్యాచ్. ఉద్యమ బ్యాచ్ ఎవరు గెలవలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సాధారణంగా కవిత స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. అది గత ప్రభుత్వంలో సొంత బీఆర్ఎస్ పార్టీ, ఆమె కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలే, ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. స్వయాన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కూతురు కావడం, ఆమె అంత యాక్టివ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆమె ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతోంది. సో దీనిపైన గతంలో హరీష్ రావు ఇక్కడ అవినీతికి పాల్పడడానికి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏవో చూపిస్తూ సంచలన ఆరోపణలు చేసిన కవిత ఇప్పుడు అందరి మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. అందరి మంత్రుల పైన వాళ్ళ యొక్క వ్యవహారం నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. జగదీష్ రెడ్డిని, ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డిని ఇవన్నీ టార్గెట్ చేస్తున్న క్రమంలో 10 ఏళ్ల పాటుగా వారితో పాటుగా ఆ పార్టీలో పనిచేసి కీలకమైన నాయకురాలుగా ఉన్న కవిత తనంతట తాను ఇప్పుడు కొన్ని కీలకమైన ఆధారమైన ప్రభుత్వానికో, అటు ఈడీకో, ఐటీకో ఇచ్చి వీళ్ళపై చర్యలు తీసుకోండి అని చెప్పేటువంటి అవకాశం ఉందా? కేవలం ఆరోపణలు, మాటలతో మభ్యపెట్టే అవకాశమే కనబడుతుంది. ఇక్కడ వరకే ఆగిపోతుందా? రైట్. సో మొత్తంగా అటు కవిత పర్యటనకు సంబంధించిన విషయంలో కూడా తను జనంబాట పేరిట ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ సో అందరిలో వచ్చేటువంటి అనుమానం నిజంగా తను 10 ఏళ్ల పాటుగా ఆ పార్టీలో పనిచేసింది. ఇప్పుడు బయటకు వచ్చి తను ప్రజల పక్షాన పోరాడుతుంది కావచ్చు, కానీ గతంలో పనిచేస్తున్న రోజులు మౌనంగా ఉండిపోయి ఎక్కడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయినటువంటి ఈ నాయకురాలు మళ్ళీ బయటకు వచ్చి నేను మీతోనే ఉంటానని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు గతంలో 10 ఏళ్ల పాటుగా మీరు చేసేటువంటి ఆరోపణలు, అది జగదీష్ రెడ్డి ఏదో రకరకాల కబ్జాలకు పాల్పడ్డారని, మల్లారెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని, హరీష్ రావు స్కాములకు పాల్పడ్డారని, వాటన్నిటిపైన కేవలం మాటలకే